మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది 100 ఏళ్ల చరిత్ర కలిగిన శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం కూల్చి ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం మీకు అందజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం ఈ శంకర విలాస్ బ్రిడ్జి చరిత్ర మొత్తం చెప్తూ ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అలా ఆంధ్రప్రదేశ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. Game face on when I chase like that. Yeah, I play so strong with a knife in the back. గుంటూరు నగర రవాణా దమనిగా పేరుగాంచిన శంకర విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆధునిక పనులు వేగము విరామాల మధ్య కొనసాగుతూ ఉన్నాయి. 1958లో నిర్మితమైన ఈ పాత 2 లైన్ల వంతెనకు బదులుగా 4 లైన్ల నూతన ఆర్ఓబి నిర్మించేందుకు ప్రభుత్వం 98 కోట్ల వ్యయంతో పథకాన్ని సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లు ఏప్రిల్ 3, 2025న ఖరారు చేయగా ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తూ పాత వంతెనను కూల్చే పనులకు అధికారిక యంత్రాంగం అడుగులు వేసింది. జూలై 20, 2025 నుంచి కూల్చివేత ప్రారంభానికి జిల్లా పరిపాలన అనుమతులు ఇచ్చి ప్రత్యామ్నాయ మార్గాల సంస్కరణ, డ్రైనేజీ చర్యలు చేపట్టింది. రోజుకు 1,00,000కు పైగా వాహనాలు వెళ్లే మార్గమై ఉండడంతో పోలీస్ ట్రాఫిక్, జీఎంసీ మరియు డైవర్షన్లు అమలు చేస్తాయి. అయితే వెళ్ళవలసిన వేగంలో పనులు సాగలేకపోవడానికి పరిహారం, ఎన్క్రోచ్మెంట్లు, అలాగే వాతావరణ ప్రభావం
ఇవన్నీ కూడా అడ్డంకిగా నిలుస్తూ ఉన్నాయి. కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఆర్ఓబి కోసం నిధుల మంజూరు, విభాగాల సమన్వయంపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. జూన్ మధ్యలో సిద్ధపాటు పనులపై సూచనలు ఇవ్వడంతో పాటు రైల్వే, మున్సిపల్ శాఖల మధ్య డ్రైనేజీ సమస్యలు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఆగస్టు చివరిలో కూడా పెండింగ్ రైల్వే బ్రిడ్జి పనులు ప్రగతి సమీక్షించారు. ఆంక్షలు, పరిహార వివాదం వేగాన్ని తగ్గించాయి. ప్రాజెక్టు సంబంధించిన అత్యంత పెద్ద ఆటంకం పరిహార అంశమే. అరండల్పేట ప్రాంతంలోని వాణిజ్య భవనాల యజమానులు నగదు పరిహారానికి డిమాండ్ చేస్తూ 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిజమైన మార్కెట్ విలువ చెల్లించాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా న్యాయస్థాన ఆదేశాలతోటి పనులపై ఆంక్షలు విధించబడ్డాయి. ఇది ప్రగతిని మందగించిందని చెప్పవచ్చు. ఇక కూల్చివేత దశలో నగరంలోని కీలక జంక్షన్ల వద్ద డైవర్షన్లు అమల్లో ఉన్నాయి. మ్యాన్ హోల్స్ సమస్యలు, నీటి ముంపు, అలాగే పోత్ హోల్స్ నివారణకు పంప్ సెట్లు, రోడ్లు రిపేర్లు, వీధి పార్కింగ్ నియంత్రణ వంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. విద్యా సంస్థలు సుమారు అమెరికలపై కూడా సమన్వయం జరుగుతూ ఉంది. పాత శంకర్ విలాస్ వంతెనపై స్థానికులు ఉన్న అనుబంధం సోషల్ మీడియాలో విస్తృతంగా రోజు చర్చ జరుగుతూనే ఉంది. 75 ఏళ్ల పైగా జీవంత స్మారక చిహ్నంగా వంతెనను అభివర్ణించిన పోస్టులు, వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతా ఉన్నాయి. కూల్చివేత దృశ్యాలు, పాత దుకాణాల జ్ఞాపకాలు స్థానిక కమ్యూనిటీల్లో పెద్ద చర్చగా నిలిచాయి. ప్రస్తుత స్థితి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే అక్టోబర్ 10, 2025 నాటికి డిజైన్లు ఖరారై 4 లైన్ల నూతన ఆర్ఓబి లక్ష్యంగా పనులు చెల్లాచెదరుగా కొనసాగుతూ ఉన్నాయి. పరిహారము, రహదారుల విస్తరణలో ఎన్క్రోచ్మెంట్ల తొలగింపు కీలక దశలో ఉంది. జిఎంసి ఈ దశలో చర్యలు కొనసాగుతూ ఉంది. కోర్టు ఆంక్షల నేపథ్యంలో నగదు పరిహారము, ఉద్యోగుల పునరావాసం వంటి అంశాలపై ప్రభుత్వము, ప్రభావితాల మధ్య చర్చలు ప్రధాన అయస్కాంతం లాగా కనిపిస్తా ఉన్నాయి. రవాణా భద్రత, శుభ్రతలో శంకర విలాస్ ఆర్ఓబి కీలక చర్యగా ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే హిందూ కాలేజ్ జంక్షన్ నుంచి లార్డ్ సెంటర్ వరకు ట్రాఫిక్ స్రవంతి గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా. అయితే పరిహారము, స్పష్టత, వర్షాకాల డ్రైనేజీ, శాశ్వత పరిష్కారం ఇవి పనుల వేగాన్ని నిర్ణయించే అంశాలుగా మనం గుర్తించవచ్చు. ఒకసారి మనం టైం లైన్ గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 3, 2025 4 లైన్ల ఆర్ఓబి డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అలాగే ఏప్రిల్ 22, 2025 ప్రభావితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం. అలాగే జూలై 20, 2025 పాత వంతెన కూల్చివేత కోసం మూసివేత, డైవర్షన్ పనులు స్టార్ట్ చేసినాయి. అలాగే ఆగస్టు 2 నుంచి 31 వరకు 2025 ప్రగతి రైల్వే ప్రాజెక్టుల సమీక్షలు, విభాగాల సమన్వయం జరిగింది. అలాగే జూన్, సెప్టెంబర్ వరకు సోషల్ మీడియాలో కూల్చివేత జ్ఞాపకాలు, స్థానిక చర్చలు విస్తృతంగా జరిగాయి అన్నమాట. పంతొమ్మిది 1958లో నిర్మించబడిన ఈ పాత శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనులు 2025 జూలై 20న ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ నుంచి వాహనాలు మార్గంలో నిలిపివేయాలని, ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ ట్రాఫిక్ డ్రైవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇక పాత వంతెనకు 70 ఏళ్ళు బంధమై బాయ్ బాయ్ అంటూ శీర్షికలతోటి సామాజిక మధ్యలో భావోద్వేగ స్పందనలు విస్తృతంగా కొనసాగాయి అన్నమాట. ఇక కొత్త వంతెన పనులు ప్రారంభించడానికి ముందు డైవర్షన్ మార్గాలు సిద్ధం చేయకుండానే పాత వంతెన మూసివేతకు వెళ్ళినందున నగరంలో ట్రాఫిక్ పరిస్థితి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 50 మంది భూ యజమానులు డైరెక్ట్ నగదు పరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లారు. దీంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. అంటే ఈ ఆర్ఓబి డిలే కావడానికి ప్రధాన కారణం అయితే ఈ పరిహారం విషయమే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయితే గుంటూరు నగరంలో రవాణా మునుపెన్నడూ లేని విధంగా చాలా మెరుగుపడుతుందని అధికారులు అలాగే ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరగా ఈ బ్రిడ్జి పూర్తి కావాలని మొక్కుకుంటా ఉన్నారు.
ప్రస్తుతం గుంటూరులోని శంకర విలాస్ ఫ్లైఓవర్ ఆర్ఓబి దగ్గర జరుగుతున్న పనుల వివరాలు, ఈ బ్రిడ్జి పూర్తయ్యే వరకు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. మీకు అద్భుతమైన వీడియోలు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.